హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే మన శరీర భాగాల్లో అన్నిటికన్నా కళ్ళు చాలా ముఖ్యమైన భాగం. సో అలాంటిది కళ్ళుకి కాటిక పెట్టుకుంటే అందం రెట్టింపు అవుతుందని చాలా మంది అనుకుంటారు. లేదు లేదు, కళ్ళకి కళ్ళజోడిని జోడిస్తే ఇంకా బాగా కాస్త అందంగా కనిపిస్తామని కొంతమంది క్వశ్చన్. మీ అందరూ ఆలోచించిన దానికన్నా నేను భిన్నంగా ఆలోచిస్తాను. నేను ఆలోచించిన దాంట్లో కిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారంటూ ఏకంగా కళ్ళల్లోనే టాటూ వేసుకొని ఆశ్చర్యపరుస్తున్నాడు విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో ఉంటున్నటువంటి జగదీష్. ఒకసారి జగదీష్ తో మాట్లాడదాం. ఏంటి అసలు ఎక్కడ కని విని ఎరగం టాటూ అనేసరికి చేతి మీద లేదంటే ఇంకా వేరే పార్ట్స్ మీద వేసుకోవడం చూసాం, కానీ కళ్ళల్లో టాటూ ఏంటి, అసలు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? అంటే ప్యాషన్ ఉండొచ్చు, కానీ మరీ సెన్సిటివ్ పార్ట్స్ మీద కూడా టాటూ వేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు ఆ జగదీష్ లో కలిగిందో కూడా ఆయన మాటల్లోనే వినేద్దాం. జగదీష్, ఏంటి అసలు అంటే కొత్తగా ఎప్పుడు నాకు ఆ కళ్ళు చూస్తున్నా కూడా భయంగా ఉంది, కొత్తగా వింతగా ఉంది. ఎక్కడైనా ఒక టాటూ వేసుకోవాలనుకుంటే ఆ పెయిన్ కూడా భరించలేము కదా, అలాంటిది డైరెక్ట్ గా నువ్వు కంట్లో వేయించుకున్నావు. అసలు ఆ టాటూ నాకు ఒక చిన్న డౌట్, పర్మనెంటా లేదంటే కొన్ని రోజులు ఉండిపోయేదా టాటూ? పర్మనెంట్ టాటూ, లైఫ్ లాంగ్. అసలు ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు నాన్న? నేను ఐటీఐ మెకానిక్ ఇంజనీర్ చేశాను. టాటూ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకొని ఇప్పుడు ప్రెసెంట్ టాటూ వర్క్ చేస్తాను. అవునా? పేరెంట్స్ ఏం చేస్తారు? డాడీ టైలర్, మమ్మీ హౌస్ వైఫ్. డాడీ కష్టపడి చదివించారు నేను, అంటే డాడీ ఇంజనీర్ గా చూడాలనుకున్నారు, కానీ నువ్వు టాటూ ఆర్టిస్ట్. ఓకే, అంటే ఏదో ఒకటి నీకు ఇష్టమైన రంగంలో నువ్వు వెళ్తున్నావు. కానీ ఓకే, టాటూ వేసి నువ్వు అందరికీ ఆశ్చర్యపరచడం ఓకే, కానీ నువ్వు టాటూ వేసుకోవడం, అది కూడా కంట్లో, అంటే అసలు నీకు ఎందుకు కంట్లో వేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, ఇది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. అంటే నాకంటూ ఒక మోడలింగ్ సెట్ చేసుకోవాలి, ఒక రికార్డ్ కావాలి. బాడీ మీద ఎవరైనా వేసుకుంటారు, అలా కాకుండా నాకంటూ అంటే డిఫరెంట్ కనబడిన టైకి ఇలా వేసుకొని కాదు మరి ఆలోచన వచ్చింది, చిన్నతనం నుండే వచ్చింది అంటున్నాం. నార్మల్ గా టాటూ అంటేనే భయపడతాం అంటున్నాం కదా, కళ్ళల్లో కూడా వేసుకునేవారు ఉండాలని ఎప్పుడు చూసావు? ఏ ఏజ్ లో చూసావు? అది నాకు 18 years ఉన్నప్పుడు చూసావు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నేపాల్ వాళ్ళు ఉంటారు, ఆంథోనీ బాడీ ఆర్ట్స్, వాళ్ళు వరల్డ్ రికార్డ్స్. వాళ్ళు ఇప్పటికి 30 numbers కి వేశారు టాటూ ఐబాల్. ఓన్లీ నేపాల్ లో, అవుట్ ఆఫ్ లో. నీలా వేయించుకునే నేపాల్ లో ఉన్నారు, నేపాల్ లో ఉన్నారు, అవుట్ ఆఫ్ లోనే ఉన్నారు. మన ఇండియాలో ఎక్కువ 1% ఉన్నారు. మరి వాళ్ళతో నువ్వు మాట్లాడావా? వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినట్టు కానీ ఏమైనా కాంటాక్ట్ అయ్యావా? వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. వేసిన వాళ్ళు బట్టి ఉంటుంది అది, అంటే అది ఎవరు పడితే వాళ్ళు వేయరు, అది ఓన్లీ రికార్డ్స్ అంటే దానికంటూ స్పెషలైజ్ చేసిన వాళ్ళే వేస్తారు, అది ఎవరు పడితే వాళ్ళే వేయరు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటూ వేయించుకుందని ఆలోచన రాగానే నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది పేరెంట్స్, తర్వాత ఏంటంటే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. వేయించుకోవడం వల్ల ప్రాబ్లం, ఎందుకంటే మనం ఫస్ట్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసేది కళ్ళు మాత్రమే. కళ్ళు చూసి మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో, మన బాడీలో ఏ ఆర్గాన్కి ఏ డ్యామేజ్ అయిందో ఫస్ట్ కళ్ళుని చూసి చెప్తారు. మరి చూడడానికి కూడా అవకాశం లేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా అంటే రాకూడదు, గాడ్ గ్రేస్ రాకూడదు ఎవరికి కూడా హెల్త్ ఇష్యూ, జాండిస్ కావచ్చు, లేదంటే ఐ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదు ఇంకేదైనా అంటే అప్పుడు ఎలా ఫేస్ చేస్తావు ఆలోచన అడిగావా డాక్టర్ని? ఏమన్నారు డాక్టర్? సజెషన్ తీసుకున్నాను, డాక్టర్ కూడా వద్దన్నారు. తర్వాత రికార్డ్ కోసం సార్ నేను అంటే ఓకే అయితే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారు, మాట్లాడిస్తే. డాక్టర్ మాట్లాడారా వాళ్ళతోటి? అంటే నేను మాట్లాడిస్తే వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న, ఎంత వేసుకున్న వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఏం అవ్వలేదు. ఆల్రెడీ ఒక 30 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అవుట్ ఆఫ్ లో, కానీ ఏం అవ్వలేదు. అవన్నీ చూసుకొని చేసుకున్నాను. ఇంట్లో తెలీదు, నా వల్ల ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. వేయక ముందు చెప్పావా అమ్మా ఇలా అనేసి? అని చెప్పలేదు. సర్టిఫికేట్ దీనికి ఎలా నీకు డబ్బులు? అంటే నువ్వు నేపాల్ వెళ్ళాలంటే అట్లీస్ట్ కొన్ని డేస్ వాళ్ళ అండర్ లో ఉండాలి, అబ్జర్వేషన్ లో ఉండాలి, దానికి డబ్బులు కూడా మనం సెట్ చేసుకోవాలి. ఎంత అవుతుంది సుమారుగా దానికి? 2 to 5 lakhs అవుతుంది. 2 to 5 lakhs. నాకు 2 lakhs అయింది.
అంటే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను కదా, టాటూ ట్రైనింగ్ 6 months. నువ్వు నేపాల్లో తీసుకున్నావా ట్రైనింగ్? తీసుకున్నాను. వాళ్ళు 6 months ట్రైనింగ్ అయ్యాక ఇలాగ ఓన్లీ ఇంక్ ప్రైజ్ అని చెప్పి ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు. ఇలా నాకు ఇలాగ అందరూ తెలుగు రాష్ట్రంలో ఎవరు లేరన్నా నాకు ఇలాగ కావాలనుకుంటా. సరే తమ్ముడు ఈ ఏజ్ లో నువ్వు ఓకే అని చెప్పి వాళ్ళు వేశారు. 2 lakhs తీసుకున్నారు. అది నేను టాటూస్ అన్ని ఇంట్లో తెలియకుండా సైన్ చేసి దాచుకున్నామని వెళ్ళి వేసుకొని సర్టిఫికేట్ అని చెప్పి వెళ్ళి టాటూ వేసుకొని వచ్చాను. జగదీష్, మీరేంటి టాటూ ఆర్టిస్ట్ కదా, మంత్లీ ఎంత వస్తుంది? అంటే మనం కరెక్ట్ గా చెప్పలేంలేండి, సుమారుగా ఎంత వస్తుంది? ఒక 20 to 30K వస్తుంది. 30K వస్తుంది. సో చిన్నప్పటి నుండి కూడా డాడీకి వచ్చే టైలరింగ్ అమౌంట్ మీదే ఎంతమంది మీరు? అక్క నేను. అక్క మీరు. అక్క రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. ఓకే, అప్పటికి ఏం చేసుకున్నావా? ఆల్రెడీ 2 years బ్యాక్ 1 eye అయిపించా. అది అంటే అది జస్ట్ డ్రాప్స్, ఓన్లీ ఒక డ్రాప్ ఇక్కడ అంతే, అది తెలియదు. అది ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాను అయ్యి. అప్పటికి డాక్టర్ తీసుకుని డాడీ వాళ్ళు హాస్పిటల్ చూపించారు. టాటూ ఎవరికి తెలియదు. డాక్టర్ తో మాట్లాడాను, అది వేయించుకున్నాను. మన రీసెంట్ గా అక్క మ్యారేజ్ అయ్యాక 1 month అయ్యాక అప్పుడు మనం రీసెంట్ గా వెళ్ళి వేయించుకున్నాం. అంటే ఇది ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకునే రైట్ ఉంటుంది. బట్ ఏంటంటే ఎమోషనల్ గా మన ఫ్యామిలీస్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి పేరెంట్స్ కోసం. ఇప్పుడు నీకేం అనిపిస్తుంది చెప్పి, ఇది వేయించుకున్న తర్వాత వేయించుకొని మంచి పని చేశాను అనిపిస్తుందా, లేదంటే అమ్మా నాన్నల బాధ చూసి అనవసరంగా వేయించుకున్నాను ఏమనిపిస్తుంది మనసులో? నిజంగా చెప్పి ఏముంది? వాళ్ళు బాధపడడం చూసి నేను బాధపడ్డాను అని అనుకున్నాను, కానీ అది ఫెయిల్ అవుతుంది అని చెప్పి బాధపడితే అప్పుడు అనుకున్న వల్లే, కానీ సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది. వేసిన వాళ్ళు కూడా అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి అదేం లేదు, సక్సెస్ అయింది. ఫస్ట్ లో వాళ్ళు అడ్డం చూసి వాళ్ళు ఎన్నో మాట్లాడినారు నా వల్ల. బయట వాళ్ళు అందరూ తిట్టుకున్నారు, చేశారు. అమ్మా నాన్న ఇద్దరిని తిట్టుకున్నారు. మీరే పంపించారు, మీరు ఇలా చేశారు, అంతా మీరే మొత్తం అని అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కని బావని కూడా అన్నారు పాపం, మీ బామ్మర్దేటి ఇలాగా అని చెప్పి వాళ్ళన్న. వాళ్ళు నా కోసం నిలబడి అందరికీ సమాధానం చెప్పారు. అందరికి సమాధానం చెప్పి అది వాడి ఇష్టం, అది ఫస్ట్ నుంచి వాడి డ్రీమ్ అని చెప్పి సపోర్ట్ చేసుకొని వచ్చి అలాగా. దీన్ని ఏమంటారు అసలు ఈ టాటూని? ఐబాల్ టాటూ. ఐబాల్ టాటూ అసలు ఫస్ట్ అన్నా కదా 1 year బ్యాక్ వేయించుకున్నానని, 2 years బ్యాక్. అప్పుడు ఏం చేస్తారు అసలు వాళ్ళు అక్కడ? ఇంజెక్షన్ చేస్తారు. కానీ మనకి టాటూ వేసేటప్పుడు ఒక నీడిల్ తోటి రఫ్ చేస్తారు. నీడిల్ అలానేనా కన్నుకు కూడా? కాదు, అవి ఓపెన్ చేసి ఇలాగా దాని లోపల ఇంజెక్షన్స్ ఒక లై ఇలా పట్టుకొని ఉంటారు లైవ్ లో. లైవ్ మన తెలుగులో ఉన్నప్పుడే జస్ట్ ఇంజెక్షన్స్ లోపల పెట్టి కొడతారు. ఇంజెక్షన్ 10 to 12 ఇంజెక్షన్స్ పెడతారు. 10 to 15 ఇంజెక్షన్స్ వరకు పెడతారు. అది కొట్టి స్ప్రెడ్ అయినంత వరకు అలా మొత్తం పైన కింద 3 to 4 hours పడుతుంది ఐబాల్ టాటూ మొత్తం కంప్లీట్ అవడానికి. వాళ్ళు నన్ను ఒక బ్రదర్ లా చూసుకొని బాగా కేర్ తీసుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ కేర్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చాక ఒక 3 months ఆ పెయిన్ మాత్రం చాలా ఉంటది. నేనైతే ఒకే సజెషన్ చేస్తాను అందరికి, నేనేదో అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మీద అలా చేసుకున్నాను, కానీ ఎవరికి చేసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే ఆ పెయిన్ అనేది నేను అనుభవించాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ పెయిన్ అనేది, ఆ పెయిన్ లో నేను ఫోన్ లో విరగొట్టేసి గాజు గ్లాస్ లో కొట్టించుకొని ఫుల్ ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడ్డాను ఆ పెయిన్ కి. తర్వాత ఇప్పుడు అంతా ఓకే, బాగానే ఉంది విజన్. అది నా సజెషన్ ఏంటంటే ఎవరికి వేసుకోవద్దనే చెప్తాను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నువ్వు అంటే ఏడ్చేటప్పుడు ఇప్పుడు కూడా కన్నీరు అవన్నీ నార్మల్ గానే ఉంటాయి? నార్మల్ గానే ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. వేసుకుని ఒక 3 months ఇంట్లో, అది కూడా బయట వాళ్ళు అయితే వదిలేస్తారు యాక్చువల్ గా. ఇంట్లో అలా కాకుండా నన్ను 3 months నా తరపున ఏమి ఇవ్వకపోయినా మొత్తం వాళ్ళే చూసుకున్నారు. డాడీకి కొంచెం బాగోపోయినా అప్పుడు మనీ షాప్కి వెళ్ళి ఆ మనీ తెచ్చి మొత్తం ఇంట్లో మాది అవసరం మొత్తం అన్ని వాళ్ళే కట్టుకొని చేశారు. మళ్ళీ బత్తం పెట్టి అంత బాగా చేసుకున్నారు. అయితే అంటే యూత్ నువ్వు చాలా ఇప్పుడు చూస్తున్నాం, పిల్లలకి ఎలా నచ్చితే అలా కంపల్సరిగా పేరెంట్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంటున్నావు, ఒకవేళ నన్ను వద్దు అంటే ఇంకా ఆ డిప్రెషన్ లో ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుందేమో అని పేరెంట్స్ బాధపడడం, మీరు అనుకునేటట్టు అన్ని ఓకే చేయడం, ఇది కరెక్ట్ అనిపిస్తుందా? నువ్వు ఇప్పుడు చాలా మందికి చెప్పే దీంట్లో ఉన్నావు, ఎందుకంటే నువ్వు ఒక పని చేసావు, ఆ పని వల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. రికార్డు అనేది మనం ఇలానే కాదు, ఒక ఎడ్యుకేషన్ లోనో లేదంటే ఒక డిఫరెంట్ గా వేరే యాక్టివిటీలోనో లేదంటే స్పోర్ట్స్ లోనో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వారి యొక్క గుర్తింపుని కోరుకుంటారు.
కానీ ఇలాగా ఎవరు కోరుకోరేమో, మాక్సిమం 100లో 99.9% ఎవరు కోరుకోరేమో. కానీ ఏంటి అసలు యూత్ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? నాకు ఒక క్వశ్చన్. ఎందుకు నీలానే అందరూ అనుకున్నదే సాధించాలి, అది మంచి పర్పస్కి అయితే పర్వాలేదు, కానీ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారని? అంటే అది నాకు ఇది ఫస్ట్ నుంచి ఇష్టం, డిఫరెంట్ లుక్ కనబడాలి అని చెప్పాను నేను ఇలా చేస్తున్నాను. ఆఫ్టర్ అది టాటూ వేసిన తర్వాత దానికి మనం అంటాం కదా, ఇది తినకూడదు, అది తినకూడదు, పత్యం పాటించాలని. ఒక చిన్న ఐ ఇన్ఫెక్షన్ అంటే ఐ ఆపరేషన్ సర్జరీ ఏదైనా అయితేనే 6-7 నెలల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటారు. అలాంటిది మరి ఎలా దాన్ని నువ్వు హ్యాండిల్ చేసుకోగలిగావు? ఏమేమి ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్? అంటే అది వేసుకున్న తర్వాత ఎక్కువ లైటింగ్ చూడకూడదు, సన్ చూడకూడదు, ఎక్కువ వెలుతురులో ఉండకూడదు. అలా మళ్ళీ ఫుడ్ అనేది చీమ్ పట్టిన మేము తినకూడదు. కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ అలాంటివి ఫుడ్ అలా తినకూడదు. డ్రాప్స్ అలా మార్నింగ్ నైట్ డ్రాప్స్ చేసుకోవాలి. హెల్తీ ఫుడ్ తినాలి, విటమిన్స్, క్యారెట్, ఫిష్ అవన్నీ తినాలి. ఎక్కువ ఫోన్ కూడా యూజ్ చేయకూడదు. ఒక 3 to 6 months అలా మెయింటైన్ చేస్తే అలా తర్వాత నార్మల్ గా ఉంటది. జగదీష్, నాకు డౌట్. నీ బాడీ మొత్తం చూస్తున్నాను, టాటూసే కనిపిస్తున్నాయి. ఒకసారి ఏంటి ఇది? ఒకసారి 1 minute ఇటు ఎందుకు ఈ కటింగ్స్ ఏంటి? ఈ కటింగ్స్ నువ్వు బ్లేడ్ తో చేసుకున్న కటింగ్స్ ఇవా? ఇక్కడ అవి స్కార్పేషన్, అది కూడా ఒక టాటూ లాగా ఉంటది. అది కూడా ఒక టాటూనా? ఈ దెబ్బ దేనికి? ఈ దెబ్బ ఇది మన గాజు పెంక్ గీసిపోయింది. గాజు పెంకా? గాజులు ఉండవుగా. నాకు గాజులు కాదు, వేరే గ్లాస్ పోసినప్పుడు గాజు గీసిపోయింది. అంతేనా? లేదంటే ఇంట్లో రౌండ్ అయిందా? ఇంట్లో వాళ్ళు తిట్టారు, వాళ్ళు నన్ను తిట్టారు అని చెప్పి కొట్టడం అంటే అంతవరకు వచ్చింది. అక్కడ వాళ్ళు భయపడ్డారు, ఇలాగని చేసుకుంటామని చెప్పి. అంటే అప్పుడు గ్లాస్ ని ఇలా బ్రేక్ చేశాను. ఇంట్లో ఈ డిస్టర్బెన్స్ వచ్చేటప్పుడు ఆ గ్లాస్ ఆ కోపంలోనే. ఎవరు ఎక్కువ నీకు సపోర్ట్ చేస్తారు, అమ్మా నాన్న? ఇద్దరు చేస్తారు, అమ్మ ఎక్కువ చేస్తారు సపోర్ట్. ఓకే. ఏంటి మెకానికల్ ఇంజనీర్ చేస్తావు. మరి స్టడీస్ పరంగా ఎలా ఉండేవాడివి అప్పుడు? మెరిట్ స్టూడెంటా? మెరిట్ స్టూడెంట్. మరి అంత ఏం కాదు. ఓకే. అప్పటి నుండే ఇంట్రెస్టా నీకు ఇటువైపు? ప్యాషన్ గా ఉండాలి అనేది? నాకు టాటూస్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ డాడీ మెకానిక్ ఇంజనీర్ చేయమన్నారని చెప్పి చేశాను. అందులో 8.9 వచ్చింది, కానీ అది తర్వాత చెప్పాను. అందులో సాటిస్ఫాక్షన్ లేదు. ఈ టాటూ ఆర్టిస్ట్ గానీ టాటూ ఆర్టిస్ట్ లో నేర్చుకుంటానని చెప్పంటే అక్క సపోర్ట్ చేశారు. అప్పుడు అక్క వాళ్ళ మనీ దాచుకొని ఇచ్చిన మనీ నన్ను నేపాల్ పంపించి ట్రైనింగ్ అక్క కట్టింది మొత్తం మనీ. అక్క తరపున అలా ట్రైనింగ్ తీసుకున్నాను. అలా ట్రైనింగ్ తీసుకుని టాటూస్, పియర్సింగ్, టాటూ రిమూవల్ మొత్తం నాకు నేర్చుకున్నాను. అక్క అన్నదా, అరే నువ్వు నేర్చుకుంటాను అన్నావు కానీ నాకు ఇలా చేస్తావని నేను ఊహించలేదని అక్క అన్నదా? అన్నారు. అక్క ఏమన్నది అక్క? అంటే అమ్మ నాన్న వరకు ఓకే, కానీ అక్కకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదే విధంగా బావగారి తరపు నుండి కూడా ప్రెషర్ ఉంటుంది, అవునా? వాళ్ళు అదే ప్రాబ్లం ఫేస్ చేశారా ఇలా అమ్మ నాన్నలానే? అక్క ఏమన్నది అసలు? నేను అక్క బాధపడ్డది. అక్క కూడా ఎందుకు నాన్న ఇలాగా కళ్ళు ఏమన్నా అయితే మమ్మీ డాడీ నువ్వే చూసుకోవాలి ఎందుకని అక్కకి చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పాక ఇంక వద్దనే అంటారు. ఇంకా నాకంటే డ్రీమ్ ఇంకా ఇందులోనే ఉండిపోయిన వల్ల ఇంకా ఆ థాట్ ఇంకా అదే థాట్, దానివల్ల. అయితే నెక్స్ట్ ఎలా అయినా మ్యారేజ్ ప్రపోజల్ ఉంటుంది కంపల్సరీగా, మ్యారేజ్ లవ్ ప్రపోజల్. సరే, అమ్మాయి ఫస్ట్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడంటే ఏం చేస్తావు చెప్పు? మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అలా ఏం ఉండదు, అమ్మ నాన్న కోసమైనా ఏదో కంపల్సరీగా ఆ మ్యారేజ్ లైఫ్ అనేది ఉంటుంది. నాకంటూ ఓన్గా మనీ షాప్ పెట్టుకొని మమ్మీ డాడీని చూసుకుంటే చాలు. మ్యారేజ్ మీద నన్ను ఇష్టపడి అమ్మాయి వచ్చే ఉంటే నన్ను ఇష్టపడితే చాలు. నాకంటూ మమ్మీ డాడీని చూసుకుంటే చాలు. నా వల్ల వాళ్ళ ఫ్యామిలీ మమ్మీ డాడీని అనుకోదు, ఇలాంటి అబ్బాయిని తెచ్చు, ఇలాంటి అల్లుని తెచ్చు. అవునా? ఫస్ట్ నాకు నిన్ను ఇష్టపడాలా, నీ కళ్ళని ఇష్టపడాలా? అమ్మాయి నీ కళ్ళని చూసి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా అనుకో? ఆల్రెడీ వచ్చాయి. కళ్ళని చూసి ప్రపోజ్ చేశారా? ఫొటోస్ తీసుకోవడం ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చాయి. బయటికి వెళ్తే ఫొటోస్ తీసుకుంటున్నారా? ఫొటోస్ తీసుకుంటున్నారు. అయితే నువ్వు అనుకున్న ఫ్రేమ్ వస్తుందా? వస్తుంది. అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి, కానీ అవన్నీ పట్టించుకుంటూ ఇప్పుడు ఇలా ఉన్నాం కదా. కానీ పాజిటివ్ కూడా ఫొటోస్ తీసుకోవడం, ప్రపోజల్స్ రావడం ఐస్ కి. కానీ అంటే ఈ వీడియో కాదు, ఏ వీడియో చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నేమి అన్నారు, కానీ పేరెంట్స్ మీకు అంటే సమాజానికి ఏం నేర్పిస్తున్నారు, మీరు మీ అబ్బాయి ఒకరికి చేసినట్టు ఉండదు కదా, మిగిలిన పిల్లలు కూడా అనే కామెంట్స్ వస్తాయి. అంటే యాజ్ ఎ పేరెంట్స్ గా
పిల్లల ఇష్టాన్ని కాదనలేక ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మా పిల్లలు మాకుంటే చాలు అని ఆలోచిస్తున్నాం పేరెంట్స్ అనేది. కానీ వాళ్ళకి అసలు వాళ్ళు ఆ ప్రెజర్ని ఎలా తట్టుకుంటున్నారంట? ఇబ్బంది పడుతున్నారు. కొంచెం పాజిటివ్ కొంచెం సక్సెస్ అయిన వల్ల కొన్ని డాడీ కూడా అటు నుంచి వచ్చాక ప్రతి 1 వీక్ తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి. డాక్టర్ ఆప్థమాలజిస్ట్ చూపించి దగ్గరికి. అలా 3 months అలా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి మొత్తం చెకప్ చేయించాక అప్పుడు అంతా ఓకే బాగానే ఉంది. ఇప్పుడు లైటింగ్ కూడా ఇప్పుడు చూడొచ్చు, సన్ అన్ని ఇప్పుడు నార్మల్ అలా ఐస్ ఉంటే అంతే. ఏంటంటే అందరికి వైట్ ఉంటుంది, ఇప్పుడు బ్లాక్ ఉంటుంది, అదొకటి. ఇప్పుడు పిల్లలు భయపడుతున్నారా? చిన్న పిల్లలు లేదు, మరీ చిన్న పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కదా, చూసి అన్ని చూడరు. అంటే మ్యాజిక్ ఐ మ్యాజిక్ లా చేస్తుంటారు కదా కొంతమంది, ఐ బాల్ ని లోపల పెట్టి వైట్ గా లేయర్ చూపించేసరికి ఇది బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు అలా ఇలా అని భయపడతారు. చిన్న పిల్లలు చూడగల అన్ని కళ్ళు చూడు అన్ని కళ్ళు చూడు అని చెప్పి అంటున్నారా? దిగుతున్న వాళ్ళందరూ వచ్చి ఫొటోస్ తీసుకోవడం అలా చేస్తున్నారు. అడుగుతున్నారా భయ్యా ఏంటిది మేము ఎక్కడ చూడలేదని వాళ్ళు వచ్చి అడుగుతున్నారా? వచ్చి అడుగుతున్నారు. అదే నేను అవుట్ ఆఫ్ లో కూడా చూడలేదు ఇలాగా, అంటే ఎక్కడ అవుట్ ఆఫ్ లో అప్పుడప్పుడు చూసామా, అసలు ఇలాగా ఎవరు లేరు మన తెలుగు రాష్ట్రాల్లో, నువ్వే అసలు ఫస్ట్ టైం ఇలా చూడడం అని చెప్పి. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఇండియాలో మాక్సిమం ఉన్నారేమో. ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్నారా? ఇండియాలో ఉన్నారు. మరి రికార్డ్ అంటే ఎలా వస్తుంది? నువ్వు నేను ఎలా అయినా రికార్డ్ సాధించాలి అనే ఆలోచనతో. ఎలా అని అంటే కాదు, రికార్డ్ అంటే మన ఆంధ్ర తెలంగాణకి ఫస్ట్ రికార్డ్ కోసం నేను చేయొచ్చు. రికార్డ్ అంటున్నావు కదా, మరి ఆల్రెడీ ఉన్నారంటున్నావు, రికార్డ్ సాధించడం ఎలా సాధ్యం? అంటే ఏజ్ ప్రకారంగా 20 years వాళ్ళు ఎవరు లేరు ఇండియాలో. ఐబాల్ టాటూ ఇండియాలో 20 years వాళ్ళు ఎవరు లేరు, నేనే ఫస్ట్. ఆ రికార్డ్ కోసం అనేది నేను వేసుకున్నాను. ఇప్పుడు వేయించుకుని ఎన్నాళ్ళు అవుతుంది కరెక్ట్ గా? ఒక 2 years 2 months అలా పడుతుంది. అంటే మొత్తం ఇప్పుడు రీసెంట్ గా 2 years మొత్తం కంప్లీట్ అయింది అయితే ఒక 3 months to 4 months అవుతుంది. ఓకే, ఫస్ట్ 2.5 months 2 years and 2 months బ్యాక్ ఫస్ట్ లేయర్ వేయించుకున్నావు అంతేనా? ఫస్ట్ లేయర్ కూడా కాదు, జస్ట్ డ్రాప్, జస్ట్ ఓన్లీ ఈ కింద రైట్ అయ్యి ఇక్కడ జస్ట్ ఈ కింద, అది కూడా అది ఇలా తీసుకున్నా కనబడుతుంది, లేదంటే కనబడదు. ఇక్కడ చిన్న డ్రాప్, పైన ఒక చిన్న డ్రాప్ వేసుకున్నాం. తర్వాత మళ్ళీ 2 years అయిన తర్వాత అక్క మ్యారేజ్ అయ్యాక, అక్క మ్యారేజ్ అంటే అనుకున్నా అక్క మ్యారేజ్ తర్వాత వేయించుకోవాలి, ముందైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి ఇసురుతారు అని నేను అనుకున్నావా? అందుకే అనుకున్నా, ఇంకా ఇచ్చలేదు. అక్క మ్యారేజ్ అవ్వగానే ఇంకా మ్యారేజ్ అయిన ఒక 30 days లో 1 month లో వెళ్ళి ఇచ్చుకున్నా. అయితే నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. యాజ్ ఎ టాటూ ఆర్టిస్ట్ గా నీకు నీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా ఆఫ్టర్ ఇలా నువ్వు వేరే టాటూ ఆర్టిస్ట్ చేతిలో, అంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ చేతిలోని వేయించుకున్న తర్వాత నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి? నీకు వర్క్ వచ్చిన తర్వాత, లేదంటే వాళ్ళతోటి ఇది చేయించుకున్న తర్వాత నీకు? నాకు వర్క్ వచ్చాక నాకు సాటిస్ఫాక్షన్, నాకు మొత్తం టాటూ ట్రైనింగ్ అది నేర్చుకుని మొత్తం నాకు వచ్చాక సాటిస్ఫాక్షన్. ఇలా ఐబాల్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది. మరి ఐబాల్ వేయించుకున్న తర్వాత నీకు ఆఫర్స్ గానీ ఆపర్చునిటీస్ గానీ ఏమైనా పెరుగుతున్నాయా? అంటే ఇంత సాహసం చేస్తారు రాలేదు, హైదరాబాద్ గోవా వచ్చి అంటే వర్క్ ఉంది కదా, నీకు సర్టిఫికెట్స్ ఉన్నాయి మా దగ్గరకు వచ్చి అని చెప్పి అంటున్నారు. కానీ అక్కడికి వెళ్ళే కాకుండా నేను మనం వైజాగ్ లో ఓన్ గా పెట్టుకొని చేసుకోవాలని ఉన్నాను. సరే, చాలా మంది ఇప్పుడు వేయించుకోవాలనే ఆలోచనని నువ్వు ఎక్స్పీరియన్స్ తో చూపించావు. ఎవరికైనా సరదాగా ఒకవేళ వెళ్దాము అనుకున్నారు అనుకో, పర్మనెంట్ లేదంటే అన్పర్మనెంట్, ఒక 2 years లేదంటే ఒక 2 months కి అలా ఉంటుందా? ఐబాల్ టాటూ అనేది లైఫ్, దాన్ని రిమూవ్ చేయడానికి కూడా అవ్వదు, ఫ్యూచర్ లో కూడా అవ్వదు రిమూవ్ చేయడానికి. ఐబాల్ అనేది అసలు టాటూ వేయించుకోవడమే ఒక రిస్క్, 50-50 ఛాన్సెస్. అలాంటిది టాటూ రిమూవ్ అందులో అయ్యే ఉండదు. ఒకవేళ అది కానీ ఫెయిల్ అయితే ఏంటి ప్రాబ్లము? అంటే ఏ ప్రాబ్లం నువ్వు అన్న 50-50 అని మనకి డాక్టర్స్ కూడా ముందుగా ఏంటంటే కన్ఫర్మేషన్ చేస్తారు. ఒకవేళ అవ్వకపోతే, సక్సెస్ అవ్వకపోతే దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అని డాక్టర్స్ ముందుగానే ఇంటిమేట్ చేస్తారు. సో వాళ్ళు కూడా నీకు ఇంటిమేట్ చేస్తారు కదా, ఏం చెప్పారు? ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం వస్తుంది సక్సెస్ అవ్వకపోతే అని? ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం రాదు, వేసినప్పుడే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అన్నారు. అది కూడా వాళ్ళు, ఎందుకంటే నేను కూడా వేయించుకున్నాను, వాళ్ళు ఒక 30 to చాలా మెంబర్స్ కి వేస్తారు. వాళ్ళతో కూడా నేను మాట్లాడా, 30లో ఒక 10 to 15 మెంబర్స్ తో మాట్లాడా. తమిళనాడులో ఒక బ్రో వేసుకున్నాడు, వాళ్ళు ఇంకా వాళ్ళు 2-3 నేను పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. వాళ్ళు వేసుకొని వాళ్ళతో మాట్లాడాక వాళ్ళు చెప్పింది ఏంటంటే, బ్రో అది ఉంటది పెయిన్,
అదైతే నీ ఇష్టం అని చెప్పి అన్నారు. ఫ్యూచర్ లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, అందుకని నేను ఆ వేయించుకున్నాను. పెయిన్ రాగానే కళ్ళు నలిపేయడం అవన్నీ ఉంటుంది కదా, ఉంటుంది. ఇచ్చింగ్ అవన్నీ ఉండేవా? ఇచ్చింగ్ అంటే నైట్ నిద్ర వచ్చేది కాదు. మండేది బాగా. ఉమ్. అప్పుడు అనుకున్నావా నేరక్కువ వేయించుకున్నాను ఆ. అనేసి? అసలు ఆ థాట్ ఇప్పుడు కూడా నీకు రావట్లేదు? లేదు, రాలేదు. ఆ థాట్ ఇప్పుడు కూడా అంటే నా రిస్క్ నాదే అనేటట్టున్నావా? అంతే, నాకు ఇప్పటికే ఆ థాట్ రాలేదు. మరి నీ వీడియోస్ అన్ని చూస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారా, అరే మామ ఏంటి ప్రబంధంలో సృష్టించేస్తున్నావు అనేసి అని కాల్ చేస్తున్నారా? మరి ఒకసారి వాళ్ళని అడిగావా మీరు వేయించుకుంటారా అనేసి అని? ఎవరికి చెప్తాను, వద్దనే చెప్తాను నేనైతే. ఎందుకంటే నా పెయిన్ ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా నేను 1 year వేయించుకున్న తర్వాత దానికి ఏం చిన్న రిస్క్ అయినా ఏమైనా అయితే ఆపేద్దాం అనుకున్నాను. అందుకని 2 years చూసాను. అది వేసుకున్న తర్వాత నేను బయట తిరగడం, స్పెట్స్ లాగా అన్ని నేను ట్రై చేశాను. అన్ని చూసి ఆలోచించి ఏం అవ్వలేదు, అంత రిస్క్ అని చూసి అప్పుడు వేయించుకున్నాను. అయితే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా స్పెట్స్ పెట్టుకుంటాం. నలుగురు ఎక్కడైనా ఎక్కువ మంది అంటే కాలేజ్ ఆ ప్లేస్ లో తీస్తావు అనమాట స్పెట్స్? అలా ఏం లేదు, నార్మల్ గా ఇప్పుడు వెళ్తా స్పెట్స్ ఎవరు మర్చిపోతే నార్మల్ గా ఎక్కువ. ఫస్ట్ నువ్వు ఇక్కడికి రాగానే నీ కళ్ళు చూసింది ఎవరు చెప్పు? ఫస్ట్ నువ్వు ఎక్కడికి ఎంటర్ అవ్వగానే, ఐ మీన్ ఆ టాటూ వేయించుకున్న తర్వాత నేపాల్ నుండి వచ్చావు కదా, ఇక్కడికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నీ కళ్ళు చూసింది ఎవరు? అమ్మ చూసి ఏమని సరదాగా చేస్తున్నావు కదా, ఏదో కాటిక పెట్టుకున్నావు కంట్లో అని అన్నారు. లేదమ్మా అని చెప్పి ఇంకా అప్పుడు చెప్పగలనే ఏడిశారు. వెంటనే నాన్న ఉన్నారా అప్పటికి ఇంట్లో? లేదు, డ్యూటీకి వెళ్తారు. నాన్న వచ్చి చూసారా? ఫోన్ చేసిందమ్మా? ఫోన్ చేస్తే డ్యూటీ నుంచి వస్తారు. పరిగెట్టి వచ్చారా? వచ్చి ఇలాగా చెప్పి అప్పుడు మళ్ళీ చెప్పాను, ఇలాగని కూర్చోబెట్టి అర్థమైనది చెప్పాను. ఏడిస్తూనే ఉన్నారు కానీ అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళే ఇంకెవరు బయట చూడరు కదా, హాస్పిటల్ తీసుకొని వెళ్ళి వెంటనే ఇలాగ వేయించుకున్నా అని చెప్పి తెలిసిన వాళ్ళు ఉంటే డాడీకి డాక్టర్ దగ్గర తీసుకొని వాళ్ళు చెక్ చేశారు, అంత బాగానే ఉంది. విజన్ అది కూడా బాగానే ఉంది. వాళ్ళు లాంగ్ నుంచి చూసి అడిగారు లెటర్స్ అవి. నాకు చిన్న సైట్ కూడా లేదు ఇప్పటికి. ఓకే, మరి ఫస్ట్ అమ్మ వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఓకే, తర్వాత పక్కింటి వాళ్ళు చూసారు, ఎందుకమ్మా అని చెప్పి తిట్టారు. కూడా వాళ్ళందరూ ఇంకా నార్మల్, ఇంకా వాళ్ళు నన్నేం అనలేరు కదా, ముఖం మీద డైరెక్ట్ చెప్పలేక కొంతమంది సైడ్ నుంచి అన్నారు. కానీ అంటే మన మనసులో ఉన్న పెయిన్ మన బిడ్డ కోసం అనేది ఒక ఎత్తు అయితే, అందరూ కూడాను మీ అబ్బాయి ఏంటి ఇలా చేసాడని ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది కదా పేరెంట్స్ కి. ఆ థాట్ లో నేను అది ఆలోచించలేదు, వాళ్ళు అంటారు చేస్తారు. ఇంకా ఆ టైంలో వెళ్ళి ఇచ్చుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాను, కానీ నా వల్ల అయితే వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నువ్వు ఎంత టాటూ ఆర్టిస్ట్ అయితే మాత్రం అమ్మ మీద కూడా దాన్ని ప్రయోగించేసావా? టాటూస్ మొత్తం అమ్మ చేతిని కూడా నింపేసినట్టున్నావు, అవునా? ఎంత అమ్మ అంటే ఇష్టం ఉన్నా అంటే ఫస్ట్ ప్రాక్టీస్ అంతా అమ్మ మీదే అనుకుంటా అమ్మ చేతికి కూడా టాటూస్ నింపేసావు, నిజమేనా? అమ్మ అంటే అంత ఇష్టమా? అందుకే నేను ఏడిపించావా అమ్మని? అలానా? ఓకే. జగదీష్ అందరిలాగానే మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. తనకంటూ ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు, కానీ నేను ఒక డిఫరెంట్ గా కనబడాలి, నాకంటూ ఒక రికార్డ్ నేను సాధించాలి. మనం రాగానే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే అసలు వాళ్ళు మాట్లాడడానికి కాదు కదా, ఇక్కడ ఉండడానికి కూడా సహించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో పిల్లలు వద్దు ఇది చెయ్యొద్దు అంటే క్షణిక ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చాలా వార్తల్లో చూస్తున్నాం, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా మనం గమనిస్తున్నాం. సో మా అబ్బాయి మనస్తాపం చెందితే మేము అది చూసి భరించలేమంటూ తను చేసిన దానికి ఒప్పుకున్నాం, కానీ మా మనసులో బాధ ఎవరికి చెప్పుకోలేదంటూ పేరెంట్స్ అంటే, సో ఎవరు ఏమనుకున్నా నేను చేసే దాంట్లో నాకు ఒక కిక్ ఉంది, ఆ కిక్ ఇచ్చే మజానే వేరంటున్నారు జగదీష్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఐ బాల్ టాటూ, కళ్ళల్లో టాటూ వేయించుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్న జగదీష్ స్టోరీ అయితే ఇది. కెమెరా పర్సన్ బాల్ కిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.